హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఇస్రోకి సంబంధించిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. బీటెక్, అలానే ఎంటెక్, పిహెచ్డి, అంతేకాకుండా బీఎస్సీ, టెన్త్తో పాటు ఐటీఐ చేసిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు అనేది అవసరం లేదనమాట. ఈ వీడియోలో కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఇస్రోకి సంబంధించిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దానికోసం వీళ్ళు 2 వెబ్సైట్ లింక్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ మంత్ 12th 9 o'clock నుంచి మార్నింగ్, నెక్స్ట్ మంత్ 2 ఈవినింగ్ 5:30 వరకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి ఉమెన్స్ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ ప్రకారం నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసే అధికారం వీలుకుంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికోసం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా పొందాలి అనుకుంటే www.ssac.gov.in అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తూ ఉండాలి. వేకెన్సీస్ని 4 పార్ట్స్గా అలానే పోస్ట్ కోడ్స్గా క్లాసిఫై చేశారు. మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ HD అనమాట, షార్ట్కట్గా. దీంట్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు 3. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. మనకు 67,700 రూపీస్ టు 2,08,700 రూపీస్ వరకు మనకు శాలరీ అనేది ఉంటుంది. మీరు BE కానీ బీటెక్ కానీ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మీకు బీటెక్ అనేది ఉండాలన్నమాట. అలానే ME లేదా ఎంటెక్లో మీకు స్పెషలైజేషన్లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఉండాలన్నమాట. అంటే మీకు బీటెక్, ఎంటెక్ అలానే PhD ఈ కంబైన్డ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మీకు PhDలో చూసుకుంటే మీకు టాపిక్స్ రిలేటెడ్ టు ఫీల్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లేదా VLSI లేదా మైక్రోవేవ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. పార్ట్ 2 పోస్ట్ కోర్స్ 2 అనమాట. సో దీంట్లో నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ A, అంటే ఇది మల్టీమీడియాకి సంబంధించింది. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కేవలం 1 మాత్రమే ఉన్నాయి. అది ST కేటగిరీ కింద ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 26/3/2018 నాటికి కన్సిడర్ చేస్తారనమాట. సో ST వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 44,900 రూపీస్ నుంచి 1,42,400 రూపీస్ వరకు మనకు శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. BSc ఇన్ మల్టీమీడియా ఆర్ యానిమేషన్, ఇది మినిమము 3 years కోర్సు డ్యూరేషన్ అయి ఉండాలన్నమాట. UGC లేదా AICTE లేదా గవర్నమెంట్ రికగ్నైజేషన్ కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ మీరు ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇంకా నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు మల్టీమీడియా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో దాంట్లో మాయా, 3ds మ్యాక్స్, ప్రీమియర్, VFX, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫ్లాష్, ఫోటోషాప్, కొరియల్ డ్రా, సో వీటి మీద నాలెడ్జ్ ఉంటే మీకు ఈ జాబ్ రావడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇది డిజైరబుల్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మస్ట్ ఫ్రెండ్స్. పోస్ట్ కోర్సు ఇక్కడ 3 to 12 వరకు ఈ పార్ట్ 3కి సంబంధించినవే ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు టెక్నీషియన్ B అంటే ఫిట్టర్ అనమాట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అండర్ రిజర్వ్డ్కి 7 పోస్టులు, అలానే OBCకి 3, SCకి 2, STకి 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీకు అండర్ ఉంది, అంటే SSC అంటే 10th పాటు ITI లేదా NTC లేదా NACలో మీకు ఫిట్టర్ ట్రేడ్ అనేది ఉండాలన్నమాట. సో మీకు NAC అలానే ITI 2 క్వాలిఫికేషన్స్ ఉంటే ఏ దాంట్లో అయితే మీకు ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటుందో సో వీళ్ళు దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ B మెషినిస్ట్. సో ఇక్కడ దీంట్లో టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. అండర్ రిజర్వ్డ్ కింద 2, OBCకి 1, STకి 1. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ సేమే ఫ్రెండ్స్. ఏమంటే ఇక్కడ మీకు ట్రేడ్ అనేది మెషినిస్ట్ ఉండాలన్నమాట. ఇక్కడ టర్నర్ అనమాట. సో టోటల్ వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ కింద 1 మాత్రమే ఉంది. సో మీకు ట్రేడ్ టర్నర్ అయి ఉండాలి. ఇక్కడ మీకు టెక్నీషియన్ B ఎలక్ట్రానిక్స్ అనమాట. సో దీంట్లో మనకు చాలా మ్యాక్సిమం వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో మనకు 34 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కింద 15, అలానే OBC కింద 11, SC కింద 3, ST కింద 5. సో ఓవరాల్గా 34 జాబ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు ట్రేడ్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి. సో 10th పాటు ITI కానీ NAC కానీ NTC కానీ సో ప్రతి ఒక్క దానికి ఇదే ఫ్రెండ్స్. ఏమంటే ట్రేడ్ మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి.
ఎలక్ట్రీషియన్ లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కింద దీంట్లో 2 ఉన్నాయి. సో మనకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనేది ఉండాలన్నమాట. LACP. సో దీని అబ్రివేషన్ మీకు ఇక్కడ తెలియకుంటే సో మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది LACP అంటే ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ అని, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అని, అంటే AOCP అంటే. సో దీంట్లో మనకు టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కింద 2 ఉన్నాయి, OBC కింద 1 ఉంది, ST కింద 1 ఉందన్నమాట. నెక్స్ట్ డిజిటల్ ఫోటోగ్రాఫర్. సో దీంట్లో కేవలం 1 పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి డిజిటల్ ఫోటోగ్రఫీలో ట్రేడ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ RAC రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్ అనమాట. సో దీంట్లో మనకు 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అన్రిజర్వ్ కింద 1 ఉంది, ST కింద 1 ఉంది. ITICTSM అండ్ ITESM. సో దీని యొక్క అబ్రివేషన్స్ కావాలనుకుంటే మీకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో మనకు టోటల్ వేకెన్సీస్ 9 ఉన్నాయి. అండర్ రిజర్వ్ కింద 5, OBC కింద 3, SC కింద 1 ఉంది. నెక్స్ట్ CHNM అనే ట్రేడ్. సో దీంట్లో మనకు టోటల్ 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 to 12 పోస్ట్ కోర్స్ లో కేవలం ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 7 పోస్టులు అనేటివి రిజర్వ్డ్ ఫ్రెండ్స్. PWD వాళ్ళకి పోస్ట్ కోడ్ 6 లో మాత్రమే ఒక పోస్ట్ అనేది రిజర్వ్ అయింది. పార్ట్ 3 లో మనకు 18 to 35 ఇయర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. SC ST వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు, అలానే 38 ఇయర్స్ OBC కేటగిరీస్ కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, PWDs కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ మీరు OBC లో ఉన్న ST ST లో ఉండి PWD గానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గానీ ఉంటే మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏదైతే మాక్సిమం ఉంటుందో దాన్ని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేసుకుంటారనమాట. 21,700 నుంచి 69,100 వరకు మనకు శాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 4 లో పోస్ట్ కోడ్స్ 13 to 14 అనేటివి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. క్యాటరింగ్ అటెండెంట్ కేవలం 1 వేకెన్సీ మాత్రమే ఉంది. 18 to 25 ఇయర్స్ మాత్రమే ఉండాలన్నమాట. 18,000 to 56,900 రూపీస్ వరకు మనకు శాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో కేవలం దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. SSLC లేదా SSC లేదా మాట్రికులేషన్ పాస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ కుక్. సో దీంట్లో మనకు 2 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కి అయితే 1 ఉంది, అలానే OBC కి 1 ఉందన్నమాట. 18 ఇయర్స్ టు 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సో OBC వాళ్ళైతే 38 ఇయర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. 19,900 to 63,200 వరకు మనకు శాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. 10th తో పాటు 5 ఇయర్స్ మనకు హోటల్లో కానీ క్యాంటీన్లో కానీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ మనకు పోస్ట్ 1 నుంచి 14 వరకు పోస్ట్ కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో మీకు ఏవైనా అబ్రివేషన్స్ దీంట్లో అర్థం కాకుంటే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అయితే ఒక్కొక్క పోస్ట్ కి సపరేట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ జాబ్ కి ఏ విధంగా అప్లై చేయాలి, సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ ని మనము ఏ విధంగా చదవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోలో స్పేస్ అప్లికేషన్ సెంటర్ కి సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.